నమస్కారం వంశీకృష్ణ గారు. నమస్కారం సార్. పిల్లలు ఏదైనా విషయం నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని స్పీడ్ టెక్నిక్స్ కనుక ఫాలో అయితే పిల్లలకు కనుక మనం అది నేర్పిస్తే ఖచ్చితంగా అటు రీడింగ్లో కానివ్వండి, లెర్నింగ్లో కానివ్వండి కొంచెం ఇంప్రూవ్మెంట్, బెటర్ పర్ఫార్మెన్స్ చూపించడానికి అవకాశం ఉంటుంది. ఈ స్పీడ్ మెథడ్ టెక్నిక్ని ఎలా పిల్లలు డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి కూడా సార్ అంటే ఈ స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం అనమాట. అయితే ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకోకపోవడం వల్లనే చాలామంది స్టూడెంట్స్ మనం చూసినట్లయితే కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటారు, కొంతమంది పరీక్షలో ఫెయిల్ అయ్యారని చనిపోతుంటారు. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకు కరెక్ట్గా చదివే ప్రాసెస్ అనేది తెలియదు సార్. ఫస్ట్ వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్ కంప్లీట్ చేయలేదు అంటే దానికి రీజన్ ఏమై ఉంటుంది? వాళ్ళు సిలబస్ కంప్లీట్ చేయలేదు అంటే వాళ్ళకి టైం ఉండదా? ప్రతి సిలబస్ కంప్లీట్ చేసే స్టూడెంట్కి అంతే టైం ఉంటుంది, సిలబస్ కంప్లీట్ చేయని వాళ్ళకి కూడా అదే 1 year టైమే ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే కంప్లీట్గా వీళ్ళు అనవసరమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, వీళ్ళు అవసరమైన విషయాల మీద ఫోకస్ చేస్తారు కాబట్టి సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. సో వీళ్ళు సిలబస్ సరే అలాంటి విషయాల మీద ఫోకస్ చేసిన కొన్ని టెక్నిక్స్ తెలుసుకోవడం వల్ల వీళ్ళు తక్కువ టైంలోనే ఎక్కువ సిలబస్ని కవర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి స్టడీ టిప్స్ మనము అంటే తక్కువ టైంలోనే ఈజీగా సిలబస్ కంప్లీట్ చేయడానికి ఏవైతే టిప్స్ పాటించాలో అది పవర్ఫుల్ అయినటువంటి ఈ 10 టిప్స్ని మనం ఈ వీడియోలో అందిస్తాం సార్. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి టేక్ యువర్ ఓన్ నోట్స్ అండ్ మైండ్ మ్యాప్స్. ప్రతి ఒక్కరు అంటే చదివే టైంలో వాళ్ళ యొక్క సెల్ఫ్ నోట్స్ అనేది తీసుకోవాలి సార్. ఏదైనా సబ్జెక్ట్ వాళ్ళు చదువుతున్నప్పుడు ఆ సబ్జెక్టు పట్ల వాళ్ళకి పట్టు సాధించాలనుకున్నప్పుడు వాళ్ళు ఏదైతే చదువుతున్నారో దానికి సెల్ఫ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది లేదంటే స్కూల్ ఆర్ కాలేజ్లో సార్ వాళ్ళు చెప్పే ఆ సిచ్యువేషన్కి మనం అర్థం చేసుకునే సిచ్యువేషన్కి కొంత తేడా ఉంటుందన్నమాట. సో వీళ్ళకి ఏ విధంగా అర్థమైంది, వీళ్ళు ఎలా అర్థం చేసుకున్న విషయానికి సంబంధించి ఒక సెల్ఫ్ నోట్స్ అనేది ఖచ్చితంగా తయారు చేసుకోవాలన్నమాట. ఇలా సెల్ఫ్ నోట్స్ తయారు చేసుకోవాలి. ఇంకొకటి మైండ్ మ్యాప్స్ వల్ల ఒక చాలా అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే రివిజన్ చాలా ఈజీగా జరిగిపోతుంది సార్ వీళ్ళకి. ఎందుకంటే అది జస్ట్ చూసిన వెంబడే దానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం అది ఒకటే పేజ్లో ఒకటే పేపర్లో మనం కవర్ చేయొచ్చు. కాబట్టి ప్రతి స్టూడెంట్ కూడా ఎఫెక్టివ్గా చదవాలి అంటే ఫస్ట్ సెల్ఫ్ నోట్స్ తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. దాంతోపాటు మైండ్ మ్యాపింగ్స్ కూడా వాళ్ళ సొంతంగా మీకు ఎలా అర్థమవుతుందో అలా మీరు సొంతంగా కూడా మైండ్ మ్యాప్స్ రెడీ చేసుకోవాలి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి కంటెంట్ మళ్ళీ చెడిపోకుండా ఏదైతే ఉందో అదే ప్రకారంగా మీకు అర్థమైన భాషలో మైండ్ మ్యాప్స్ రెడీ చేసుకోవచ్చు. లెర్నింగ్ చంక్స్ అంటే మన బ్రెయిన్ ఎలా ఉంటుందంటే సార్ ఒకటే సమాచారాన్ని ఒక్కసారిగా మన బ్రెయిన్ తీసుకోలేదన్నమాట. దాన్ని చంక్స్ చేయాలి. చంక్ అంటే విడగొట్టడం అనమాట. ఇప్పుడు మనము ఏటీఎం కార్డు లేదంటే పాన్ కార్డులో చూసినట్లయితే నెంబర్స్ మొత్తం కూడా ఒకటే నెంబర్గా ఉండదు సార్. ఒక 4 డిజిట్స్ ఆధార్ కార్డులో కూడా ఇట్లా ఉంటుంది. అంటే ప్రతి కార్డులో కూడా ఎందుకు అట్లా చేస్తారంటే మనం ఆ నెంబర్ను ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే చంక్స్గా చేయాలన్నమాట. అంటే నెంబర్ విషయం కావచ్చు లేదనుకుంటే సిలబస్ కూడా ఒక్కసారిగా సిలబస్ చూసి భయపడే కంటే పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. అంటే ఈ డే ఈ సిలబస్ చదువుతాను, లేదనుకుంటే ఈ వీక్లో ఈ సిలబస్ నేను పూర్తి చేస్తాను. అలా ప్రతి సబ్జెక్ట్ని కూడా ఇలా చంక్స్గా చేసుకోవడం ద్వారా మన బ్రెయిన్కి స్ట్రెస్గా ఫీల్ కాకుండా ఈజీగా చదువుతుంది అనమాట. కాబట్టి ఇలా చంక్స్గా చేసుకుంటే చాలా రిలాక్స్డ్గా ఈజీ వేలో సిలబస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టేక్ ఏ స్మాల్ బ్రేక్. ఎప్పుడంటే ప్రతి స్టూడెంట్కి తెలియదు అనమాట. మేము 3 గంటలు చదువుతాం, 4 గంటలు చదువుతాం, ఎన్ని గంటలు చదివింది అన్నది ఇంపార్టెంట్ కాదు, చదివేది పర్ఫెక్ట్గా చదువుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అయితే అప్పట్లో టెస్ట్ మ్యాచ్లు 3 days జరిగేది, వన్ డే జరిగేది, 20 మ్యాచెస్ జరుగుతుంది. కాకపోతే జనాలు ఎక్కువగా వేటిని ఫోకస్ చేస్తారంటే 20 మ్యాచెస్ని ఫోకస్ చేస్తారు. ఎందుకంటే అది తక్కువ టైంలో అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది కాబట్టి. సేమ్ స్టూడెంట్స్ కూడా అంటే వాళ్ళకి కూర్చునే సామర్థ్యం అనేది తగ్గిపోయింది సార్ ప్రతి స్టూడెంట్కి కూడా. కాబట్టి నేనేమంటున్నాను అంటే ఒక సైంటిఫిక్గా ప్రూఫ్ అయిన మెథడ్ ఏముందంటే స్టూడెంట్స్ ఎంత సమయం కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ పెట్టి కూర్చోగలుగుతారంటే జస్ట్ 20 minutes అండి. ఓన్లీ 20 minutes మాత్రమే కూర్చోగలుగుతారు. అంటే ఆ 20 minutes ప్రతి స్టూడెంట్ కూడా 20 minutes చదవాలి, జస్ట్ 5 minutes బ్రేక్ తీసుకోవాలి. ఆ 5 minutes కూడా మళ్ళీ మొబైల్స్, టీవీలు అట్లాంటివి చూడకుండా జస్ట్ వాకింగ్ లాంటివి చేసి వచ్చి ఆ 5 minutes వచ్చిన తర్వాత ఈ 20 minutes ఏదైతే చదివారో ఆ చదివిన దాన్ని రివిజన్ చేసుకొని మిగతా 20 minutesని కంటిన్యూ చేయాలి. కాబట్టి బ్రేక్ తీసుకోమంటే మళ్ళీ 20 minutes చదివి 5 minutes బ్రేక్ తీసుకోవాలి. కొంతమంది 5 minutes చదివి 20 minutes బ్రేక్ తీసుకుంటారు. సో అట్లా చేయకూడదు. సో నెక్స్ట్ వచ్చేసి చేంజ్ ద స్టడీ ప్లేసెస్. ఎప్పుడు కూడా అంటే మొత్తానికి మనం స్టడీ చేసేటప్పుడు ఒక పీస్ఫుల్గా ఉన్నటువంటి ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. కాకపోతే ఎప్పుడు ఒకటి దగ్గర ఉండి చదవకుండా అప్పుడప్పుడు కొన్ని ప్లేసెస్లో మనకు అంత కంఫర్ట్గా అనిపించదు. అలాంటప్పుడు ప్లేస్ చేంజెస్ చదవడం వల్ల
కొన్ని టఫ్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఆ సమయంలో చాలా ఈజీగా మారిపోతుంటుంది. కాబట్టి ఎప్పుడు ఒకటే ప్లేస్ దగ్గర కూర్చోకుండా కొంచెం ప్లేస్ మారుస్తూ చదవడం వల్ల ఇంకా చాలా ఎఫెక్టివ్గా చదవగలుగుతారు. సో నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ రీడింగ్. ఇంతకుముందు చెప్పాము కదా సార్, స్పీడ్ రీడింగ్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి అనమాట. పాయింటర్ టెక్నిక్ ఉంటుంది, ఫింగర్ టెక్నిక్ ఉంటుంది, నెక్స్ట్ ఐస్ టెక్నిక్స్ ఉంటుంది. సో ఇలా చాలా స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ తెలుసుకొని సబ్జెక్ట్లో ఇంప్లిమెంట్ చేసి తక్కువ టైంలోనే సిలబస్ను కంప్లీట్ చేసేలా మీ యొక్క ప్లాన్ని, ఎగ్జామ్ షెడ్యూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఎంత వీలైతే అంత త్వరగా ఆ స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్, మెమొరీ టెక్నిక్స్ నేర్చుకునే ప్రయత్నం చేయండి అని అందుకే నేను నొక్కి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి యూజ్ మ్యూజిక్. ఈ మ్యూజిక్ అనేది చాలామంది అంటుంటారు సార్ మ్యూజిక్ మంచిది కాదు అని. కాకపోతే నేనేమంటాను, మరీ పెద్ద పెద్ద మ్యూజిక్లు సాంగ్స్ పెట్టుకొని ఉంటారు, అది నేను కూడా అవాయిడ్ చేయమని చెప్తాను. కాకపోతే ఒక ప్లీజెంట్ మ్యూజిక్ ఉంటాయి అనమాట, స్టడీ చేయడానికి ఒక అద్భుతమైన అది ఆ మ్యూజిక్ వినిపించినట్టుగా ఉంటుంది. దీని ద్వారా ఏమైతే కొంచెం బ్రెయిన్కి రిలాక్స్గా ఉంటుంది అనమాట. కొత్త ఆలోచనలు వస్తుంటాయి, కొత్త ఇంప్లిమెంటేషన్ చేసే ఆలోచనలు స్టూడెంట్స్ తీసుకురాగలుగుతారు. కాబట్టి చదివేటప్పుడు మ్యూజిక్ని కూడా యాడ్ చేసుకొని చదవండి, కానీ పెద్ద సౌండ్స్ కాదు, చాలా చిన్న సౌండ్స్ వినిపించినట్టుగా ఉండేటటువంటి సౌండ్స్కి ప్రాముఖ్యత ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి డ్రింక్ వాటర్. చాలామందికి తెలియదు అనమాట, మన బ్రెయిన్ తక్కువ టైంలోనే ఎందుకు కలిసిపోతుందంటే మన బాడీకి సరైన వాటర్ అందకపోతే మనకు అలసట అనేది వస్తుంటుంది సార్. కాబట్టి చదివేటప్పుడు చాలా ఎక్కువ టైం మనము కూర్చొని చదవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కువసార్లు వాటర్ తీసుకుంటుండాలి. కొంతమందికి అలవాటు ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక బాటిల్లో వాటర్ తీసుకొని చదివేటప్పుడు ఏదైతే మనం 20 మినిట్స్ చదివి 5 మినిట్స్ బ్రేక్ అన్నాను కదా, ఆ 5 మినిట్స్ బ్రేక్లో జస్ట్ సిప్ చేస్తున్నట్లు తాగితే కూడా చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. మన బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయడానికి ఇది ఒక టూల్ లాగా యూజ్ అవుతుంది సార్. సో నెక్స్ట్ వచ్చేసి యూజ్ మెమొరీ టెక్నిక్స్. నేను చెప్పాను కదా ఇంతకుముందు, స్పీడ్ రీడింగ్తో పాటు మెమొరీ టెక్నిక్స్ నేర్చుకోవాలి. ఎందుకంటే చాలామంది చదువుతున్నారు కానీ ఒక రైట్ ప్రాసెస్ ఏంటో తెలియదు. సో అందరూ చదవండి అంటారు, కానీ చదవడానికి కూడా ఒక మెథడ్ ఉంది. అందరూ బట్టి చదువుతున్నారు. ఇప్పుడు ఏదైతే తెలుసో మేము బాగానే చదువుకుంటున్నాంలే అని అనుకుంటున్నారో అది ఒక బట్టి విధానంలో జస్ట్ 5 to 6 కంటెంట్స్ మాత్రమే నేర్చుకోవచ్చు. ఈ బట్టి విధానం నేర్చుకునేటివి ఫార్ములాస్, ఈక్వేషన్స్, కొటేషన్స్ ఇలాంటివి మాత్రమే బట్టి విధానానికి వర్కౌట్ అవుతుంది. కానీ ఒక లాంగ్ ఆన్సర్ నేర్చుకోవాలంటే, ఒక నెంబర్స్ గురించి నేర్చుకోవాలనుకుంటే, తక్కువ టైంలో ఎక్కువ సిలబస్ నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా మెమొరీ టెక్నిక్స్ నేర్చుకోవాల్సిందే. కాబట్టి నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, ఈ మెమొరీ టెక్నిక్స్ నేర్చుకోవడం ద్వారా మీకు అతి పెద్ద బర్డెన్లా అనిపించే స్టడీస్ చాలా ఈజీగా అయిపోతుంది. టీచ్ యువర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతటా వాళ్ళు చదువుకుంటారు, కానీ వాళ్ళకు వచ్చిందా రాలేదనేది క్లారిటీ ఉండదు. మనం ఎంతవరకు చదివామో, మనము ఎగ్జామ్లో ఎంత 100% ఇస్తామా లేదా అని మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, మన తోటి మిత్రులకు మనం ఏదైతే నేర్చుకున్నామో ఆ విషయం వాళ్ళకి చెప్పినప్పుడే మనకు కూడా క్లారిటీ వస్తుంది, వాళ్ళకు చెప్పిన హ్యాపీనెస్ కూడా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి టైం ఉన్నప్పుడు అనవసరమైన విషయాలు డిస్కస్ చేసే కంటే ముందు సబ్జెక్ట్ డిస్కస్ చేయండి, మీకు వాళ్ళకి ఇద్దరికి కూడా బెనిఫిట్ ఉంటుంది. సో లాస్ట్ వచ్చేసి గుడ్ స్లీప్. చాలామంది అనుకుంటారు నైట్ మొత్తం మేల్కొని చదివితే నేను బాగా చదివినాం అనుకుంటారు. కాకపోతే మనం చదివినప్పుడు ఖచ్చితంగా ఆ నైట్ టైంలోనే మన న్యూరాన్స్ ఒక న్యూరాన్ ఇంకొక న్యూరాన్తో అద్భుతంగా కమ్యూనికేట్ చేయబడుతుంది. ఇలా కమ్యూనికేట్ చేసినప్పుడే మనం ఏదైతే చదివామో దాన్ని 100%గా నెక్స్ట్ డే మనం ఈజీగా పరీక్షలో రాయగలుగుతాం. కాబట్టి ఎక్కువ సమయం మేల్కొని చదవడం కరెక్ట్ కాదు. ఇంకొకటి ఎగ్జామ్ టైంలో ఇది అసలే కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు చదివినా కూడా వర్కౌట్ అవ్వదని చెప్తాను నేను. కాకపోతే మీరు ఏదైతే చదివిరో అది ఎక్కువ కాలం గుర్తుండాలంటే మంచి నిద్ర, మంచి ఆహారం అనేది చాలా చాలా ముఖ్యం. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వంశీకృష్ణ గారు. అయితే చాలామంది కోర్సెస్ అడుగుతూ ఉన్నారు మెమరీ టెక్నిక్స్ మీద, పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి. సో దానికి స్పెషల్గా కోర్సెస్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? అండ్ పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చా? ఎస్ సార్, పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ మధ్య కాలంలోనే మెమరీ కోడ్స్ బేసిక్ మెమరీ కోడ్స్ అనేది రికార్డెడ్ కూడా ఇస్తున్నాం అనమాట. సో ఆసక్తి ఉన్న వాళ్ళు చాలా తక్కువ ప్రైస్లోనే. నా కాన్సెప్ట్ ఏంటంటే మెమరీ టెక్నిక్స్ మీద చాలామంది స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్ కూడా అవగాహన లేదనమాట. అంటే కాకపోతే అది చాలా బెనిఫిట్ చేస్తుంది, వాళ్ళకి అవగాహన లేదు. కాబట్టి మనం తక్కువ ప్రైస్లోనే వాళ్ళకి బేసిక్ కోర్స్ అనేది ఆన్లైన్ రికార్డింగ్ ద్వారా అందిస్తున్నాం సార్. ఓకే, ఆన్లైన్ రికార్డెడ్ ప్రోగ్రామ్. ఎస్ సార్. ఎన్ని డేస్కి సంబంధించింది ఉంటుంది అన్నది? దీంట్లో 5 or 6 డేస్కి సంబంధించినటువంటి కంటెంట్ దాంట్లో ఉంటుంది సార్. ఓకే, 6 days కంటెంట్ అంటే ఓవరాల్గా ఒక 2-3 hours ఉంటుంది అంతే. ఎస్ సార్, ఎస్. ఖచ్చితంగా. అంటే దాంట్లో ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది, దాంతోపాటు వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి మనం సపరేట్గా వాళ్ళకి ఆ వీడియోలో మనం ఇన్స్ట్రక్షన్స్ కూడా అందించడం జరుగుతుంది. సో పిల్లలకు కావాల్సినటువంటి మెమరీ పవర్ టెక్నిక్స్ అని అందులోనే ఉంటాయి. అందిస్తాం సార్. దాంట్లో బేసిక్ కోర్సులో చాలా అద్భుతంగా ఉంటుంది స్టార్టింగ్. వెరీ గుడ్ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ వంశీకృష్ణ గారు, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ వంశీకృష్ణ గారు
పిల్లల్ని పేరెంట్స్ని ఉద్దేశించి ఎవ్రీ వీక్ ఫ్రీ డెమో క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తూ ఉంటారు. దానికి కనుక మీరు అటెండ్ అయితే డెఫినెట్గా వాటికి సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే కొన్ని సెషన్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. వాటిని కనుక అటెండ్ అయితే పిల్లల్లో చాలామందికి ఉంటుంది అంటే వీక్ పర్ఫార్మెన్స్లో ఉండేటువంటి వాళ్ళని నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్లోకి ఏ విధంగా తీసుకెళ్ళొచ్చు అనేటువంటి ట్రైనింగ్ టెక్నిక్స్ ఉంటాయి, మెమరీ టెక్నిక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం పిల్లల టైం టేబుల్ దగ్గర నుంచి ఎగ్జామ్ షెడ్యూల్ వరకు ఎలా ఒక పిల్లాడు ఏ విధంగా రెడీ అయితే బాగుంటుంది అనేటువంటి విషయాలు కూడా ప్రతిదీ కూలంకషంగా అందులో చర్చించి మరీ చెప్తూ ఉంటారు. సో మీరు పర్సనల్ సెషన్స్ కావాలి అనుకుంటే పర్సనల్ సెషన్స్ ఇస్తారు. బట్ ఎవ్రీ సండే మీకు ఒక ఫ్రీ డెమో అయితే డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఎవరైనా సరే పేరెంట్స్ చూసేటువంటి వాళ్ళు లేదా టీచర్స్ అయినా సరే ఈ వీడియోని చూసిన తర్వాత అది కూడా ఎవ్రీ సండే 1 డే వర్క్ షాప్ ఉంటుందండి. ఆ 1 డే వర్క్ షాప్ని బట్టే మీకు ఒక క్లారిటీ అనేది డెఫినెట్గా వస్తుంది. సో ఎవ్రీ సండే ఉంటుంది, అది కూడా 1 డే వర్క్ షాపే ఉంటుంది, ఫ్రీ డెమో ఉంటుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.